హాయ్ అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, ప్రాణం తీయాలనుకుంటున్నారు, ఇప్పుడున్న అధికార పక్షం అయితే ఎవరైతే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారో పెద్ద పెద్ద నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. అది చూసినప్పుడు సామాన్యుడిగా నేను గమనించింది చూస్తే ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరుగుతుంది. ఇప్పుడున్న అధికార పక్షం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కొంచెం ఎందుకంటే జరగరానిది ఏదైనా జరిగినా సరే వీళ్ళు అధికారంలో ఉండే కావాలని చేయించారని అయితే ఖచ్చితంగా మాట అయితే వస్తుంది ఈ కూటమికి అయితే కూటమి ప్రభుత్వానికి. అందులోని స్పెషల్గా పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి ఈ ముగ్గురు ఖచ్చితంగా పేరైతే నేర్చుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన జగన్మోహన్ రెడ్డికి అయితే దాన్ని దృష్టిలో వీళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. కొంచెం పోలీసులు కూడా ఏంటంటే చెప్పి ఇప్పుడు ఉన్న అధికార పక్షానికే పోలీసులు కొంచెం మోటు కాసారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ రకంగానే అక్కడైతే తప్పు జరిగింది. మొన్న గుంటూరు వచ్చి మొత్తం జనాల మిర్చి ఆడ దగ్గర జనాలు మొత్తం ఎగబడిపోతుంటే పోలీసులు పక్క నుండి చూడటం కావచ్చు, చూద్దాం లాంటిది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఈ రోజు నిన్న జరిగింది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో కనీసం హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడానికి కూడా దారి లేని విధంగా అందరూ హెలికాప్టర్ మొత్తం చుట్టుముట్టారు. ఆ జనం మధ్యలో ఆయన వెళ్ళిపోతే ఎవరైనా కత్తి తీసుకొచ్చి పొడిచినా సరే ఏం చేయలేం మనమైతే. కాబట్టి చాలా రకాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్లు. అసలుకి హెలికాప్టర్ ప్యాడ్కి కనీసం 100 మీటర్ల దూరంలో ఒక ఒక బ్యారిగేడ్ కడతారు. ఆ బ్యారిగేట్లన్నీ తొక్కేసి పడేశారట. మరి తొక్కేసి పడేస్తే మరి అప్పుడే కంట్రోల్ జరగదు పోలీసులు. నాకు అది విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు కార్యకర్తలు ఎంత ఎందుకంటే చెప్పిన పోలీసులు ఒక లాఠీ తీసుకున్నారంటే కానిస్టేబులే లాఠీ తీసుకుంటేనే భయపడతారు జనాలు. అలాంటిది జనముడు రాకముందే ఆ బ్యారిగేడ్లు ఒకవేళ పడిపోయి ఉంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా జనవరి ఒక 10 నిమిషాలు బయట ఆపేసి ఎక్కడైనా దూరంగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆపేసి ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేస్తే అయిపోయి ఉండేది కదా. కానీ అలాంటివి చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన కాన్వాయ్‌లోనే మళ్ళీ వెళ్ళిపోవడం చూసాం. వెళ్ళి వేరే దారిలో. ఇది చాలా చాలా దారుణంగా ఖచ్చితంగా ఇది పోలీస్ వ్యవస్థకు ఒక మచ్చ లాంటిది. నిజంగా చెప్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎంత తప్పుడు పనులు చేస్తుందంటే అంత తప్పుడు పనులు చేస్తున్నట్టే. బ్యారికేడ్ ఎరగొట్టాము, మేమేం చేయలేకపోతున్నాం అంటే నాకు అర్థం కావట్లేదు. సెక్యూరిటీ కల్పించాలి, బాధ్యత వాళ్ళదే కదా. ఇప్పుడు ఆ టైంలో పోలీసులు లాఠీ తీసుకొని కొడితే కూడా తప్పేం లేదు నాకు తెలిసి. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం కదా. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఆయన కనీసం ఆ గౌరవాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనం అతన్ని కాపాడుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ప్రస్తుతం. ప్రతిపక్ష నేత ఇవ్వకపోయినప్పటికీ ఉన్న మెయిన్ పార్టీ అదే కదా, వైసీపీ కదా. అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగిందంటే పోలీసులకి చెడ్డ పేరు, ఇప్పుడున్న అధికార పక్షానికి చెడ్డ పేరు, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కావాలనే పవన్ కళ్యాణ్ చేయించాడా, లేకుంటే లోకేష్, చంద్రబాబు నాయుడు కావాలనే అలా జగన్మోహన్ చేయించని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం అనుకుంటారు ఖచ్చితంగా. చూసే వాళ్ళకి అదే అనిపిస్తూ ఉంది. మిర్చి ఆడ దగ్గర పోలీసులు చోద్యం చూస్తూ కావచ్చు, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఇలా చాలామంది పోలీసులు అయితే కొంచెం చేస్తున్నారు. దీని అంతటి కారణం నేను అనుకోవడం ఏంటంటే ఏదైతే అనంతపురంలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉంది కదా, ఆ ఎంపీపీలు సంబంధించేది అనుకుంటా ఎలక్షన్ ఏదో జరిగింది. అది దానికి సంబంధించి అక్కడైతే కొంతమంది ఒక అతను చనిపోవడం కావచ్చు, అతను పరామర్శించడానికి వచ్చారు కదా, అతను చనిపోవడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ క్యాండిడేట్ని చేయడం ఎంపీటీసీ అదే దానికి సంబంధించి ఏదో ఉంటుంది కదా, జెడ్పీటీసీ అదే పేరు ఉంది, గుర్తురాలేదు. దానికోసం అయితే టీడీపీ వాళ్ళు వాళ్ళని బంధించారని దాని గురించి అయితే స్పందించారు. స్పందించినప్పుడు ఏం చెప్పారంటే పోలీసులను ఒక మాట అన్నాడు, గొడ్డలు కూడా తీసి నిలుచోబెడతాను అని ఏదో మాట అన్నాడు. దాని గురించి పోలీసులు ఏమన్నా ఇలా కావాలని చేస్తున్నారంటే ఇంతకుముందు లోకేష్ కూడా అన్నాడు కదా. లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా పోలీసుల్ని గూండాలను రోడ్డు మీద బట్టలు ఇప్పించి కూర్చోబెడతాను కూడా పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు అప్పుడు. కాబట్టి ఇలాంటివన్నీ సహజం. రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. కానీ మెయిన్ సెక్యూరిటీ కల్పించాలి కదా. అతను ప్రాణహాని ఉన్నప్పుడు అంతమంది జనంలో యాక్చువల్గా అతను వచ్చిందే ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి. వాళ్ళ తాతగారు చనిపోయింది కూడా అలానే ఫ్యాక్షన్లోనే చనిపోయాడు. పరిటాల రవిని కూడా అట్నే చంపేశారు. కాబట్టి ప్రాణహాని అనేది ఉంటుంది ఖచ్చితంగా. కొంచెం అధికార పక్షం ఇలాంటి సెక్యూరిటీ విషయంలో తగ్గించడం ఇలాంటి చేస్తే మటుకు ఖచ్చితంగా అదొక మంచి చెడ్డ పేరు వస్తుంది. అది నేను కరెక్ట్ అనుకోవట్లేదు. అది అసలుకి అది గవర్నమెంట్ అది అలా చేయడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేయడం అనేది అసలు నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ప్రాపర్గా అతను వచ్చిపోయాడు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది ఏం చేయలేదే. అప్పుడు కనుక పోలీసులు సైలెంట్గా ఉండమంటే అప్పుడు కూడా జనాలు ఎగబడి ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. కాబట్టి కొంచెం కొంచెం మానవత్వంతో ఆలోచించాల్సి ఉంటుంది ఇలాంటి విషయాలు, సెక్యూరిటీ విషయాల్లో. మిగతాది పార్టీ పరంగా లేకుంటే మీ యొక్క సిద్ధాంతాల పరంగా విమర్శించుకోవచ్చు, కానీ ఎలాంటి సెక్యూరిటీ విషయంలో కావచ్చు అలా చేయకూడదు. ఎందుకంటే వైజాగ్ లాంటిది చోట కోడికత్తి లాంటిది కావచ్చు, అతని అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లో కూడా అతను వచ్చి పోటీ చేయడం కావచ్చు, అది కూడా కావాలని పొడిపించుకున్నాడు అన్నాడు. ఎలక్షన్ టైంలో రాయి వేయించుకున్నాడు అన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కకుండా చేసింది కూడా అదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చేయించుకున్నాడు అంటారా. దాని వెనక ఆధారాలు ఉంటాయి కదా, పోలీసులు అక్కడే ఉంటారు, అన్నీ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం
నాకైతే నచ్చలేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే కొంచెం థ్రెట్ అయితే ఉంది. ఆయన కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. కనీసం పర్సనల్ బాడీ గార్డ్‌లను పెట్టుకోవాలి కనీసం. ఆ టైం కన్నా కాసేపటికైనా పోలీసులను నమ్ముకోకుండా కొంచెం పర్సనల్ బాడీ గార్డ్‌లు పెట్టుకొని, ఎందుకంటే ఆయన వస్తుంటే కనీసం దగ్గర కూడా టచ్ చేయలేని విధంగా అయితే రోప్ అయితే ఉంటుంది. అటు ఒక 2 మీటర్లు, ఇటు ఒక 2 మీటర్లు రోప్ ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా పోయింది అక్కడైతే. మరి దారుణంగా పోలీసులు అయితే వ్యవహరించారు. మరి చూద్దాం ఏం జరగబోద్దో ఫ్యూచర్‌లో. జగన్మోహన్ రెడ్డి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి.